వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ నెల 22వ తేదీన సోమవారం నామినేషన్ వేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలుచుకుని తీరుతోందని, రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని గూడూరు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లో వైసీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో గూడూరు మాట్లాడుతూ సోమవారం ఉదయం 10:45 బీఫామ్తో 3 సెట్ల నామినేషన్ పత్రాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి అందజేస్తామని తెలిపారు. నాడు నేడు ద్వారా పాఠశాల ఆధునీకరణ చేసి ఇంగ్లీష్ మీడియం టోఫెల్ విద్యా విధానాన్ని అమలు చేశారని, ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షలకు పెంచడం ద్వారా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా భరోసా ఇచ్చారన్నారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం నగరాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంతో పాటు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఐటీ హబ్, మెడికల్ టూరిజం వంటివి తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు వివరించారు. వైసీపీ నాయకులు నందెపు శ్రీనివాస్, కానుబోయిన సాగర్, గూడూరు రాధిక, పొలసారంపల్లి హనుమంతరావు, మాణి దొరబాబు, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అంటే అభివృద్ధి అంటే కొంతమంది వ్యక్తులు అభివృద్ధి ఆవిడ కనబడుతుంది. రాష్ట్రంలో దేశం బయటికి వెళ్ళి చూస్తే ఏసీలో బయటికి చూస్తే కనిపిస్తుంది డెఫినెట్ గా. సార్ అసలు ఫస్ట్ ఇంజిన్ ఫెయిల్ అయితే డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ కావాలి. మా ఇంజిన్ ఒక స్ట్రాంగ్ ఇంజిన్ మాది. మాకు డబుల్ ఇంజిన్ అక్కర్లేదు, ట్రిపుల్ ఇంజిన్ అక్కర్లేదు. మాకు అంటే జైలుకి పంపిద్దామని ఎజెండా కానీ ప్రజలకు సంక్షేమం చేద్దామని ఎజెండా ఉంటే మంచిదండి. మోడీని, జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిద్దామని ఎజెండా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దీపోవాలి. అదేం ఆశయం అండి. నేను ప్రజలకు మంచి చేస్తానని ముఖ్య రమ్మనండి. మేము 2019లో మేము మంచి చేస్తాము అని చెప్పి మాట చెప్పి మేము అధికారంలోకి వచ్చాం. 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు చేసి చూపించి మళ్ళా ఎలక్షన్కి సిద్ధం అవుతున్నాం. అంతేగాని నేను ఫలానా వ్యక్తిని దింపుతాను అదే నా జయం అంటే ప్రజలు హర్షించరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. టంగుటూరి ప్రకాశం గారు ఆవిడకి తెలియదేమో, మళ్ళీ ఒకసారి చరిత్ర చదవమనండి. ఆయన చిన్నప్పుడే రాజమండ్రి వచ్చారు. ఆయన చిన్నతనంలోనే, నేను చిన్నతనంలోనే రాజమండ్రి వచ్చాను. అంతే, స్థానికత అవుతుంది. అంతేగాని సడన్ గా 2 సూట్ కేసులు వేసుకుని ఎయిర్పోర్ట్ లో దిగి నేను స్థానికుడు అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు స్థానికులో కాదు అనేది. నేను చెప్పను, ఆవిడ చెప్పక్కర్లా, ప్రజలే నిర్ణయిస్తారు. అందులో వాస్తవం లేదండి. రాజమండ్రికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి ఉండొచ్చు, కానీ అన్ని 7 నియోజకవర్గాల్లో కూడా 50 to 60% డ్రైనేజ్, రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. అన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాజమండ్రిలో ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు కొంచెం. అంటే రాజమండ్రి ఇదివరకు చెత్తగా ఉండేది. మనం అంటే కంబాల పార్క్ చూస్తే ఇదివరకు గతంలో చాలా అటువైపు నుంచి వెళ్ళకపోయేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అందంగా చేశారు. డెఫినెట్ గా రాజమండ్రి మీద కొంత ఫోకస్ ఎక్కువ పెట్టారు, కానీ మిగతా నెగ్లెక్ట్ చేయలేదు. 65,000 అంటే ఒక రాష్ట్రాన్ని మంచి దశలో చేయడానికి ఒక 5 సంవత్సరాలు అనేది కొంచెం తక్కువ పీరియడ్. అట్లీస్ట్ 2 టర్మ్స్ వస్తే డెఫినెట్ గా చేయగలుగుతారు. ఇప్పటి వరకు కూడా 70% పనులన్నీ కూడా చేసాం. రానున్న రోజుల్లో 5 years లో కూడా ఫుల్ సాచురేషన్ పద్ధతిలో డెఫినెట్ గా చేస్తాం. మొన్న ఈ 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు కరోనా పోయింది, మీ అందరికీ తెలుసున్నదే. కేవలం చక్కగా పాలించింది 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు ప్రజలు, ప్రభుత్వం కూడా అనేక కష్టాలు పడ్డాం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆదాయం లేకుండా పోయింది, మీకు అందరికీ తెలుసు. మీకు 2 సంవత్సరాలు కరోనాతోనే పోయింది. 3 సంవత్సరాల్లో పాలన జరిగింది. మనం 3 సంవత్సరాల పాలనలోనే ఇంత అభివృద్ధి చేసాం. మీరు ఇంకొక 5 సంవత్సరాలు దీవిస్తే చక్కగా సుభిక్షంగా రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి నేను నమ్ముతున్నాను. ఏదైతే 11 టూర్ని పక్కన పెట్టేశారు, ఎమోషనల్ గా ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాల గురించి పక్కన పెట్టేశారు. అంటే చారిత్రకంగా రాజమండ్రికి ఈ రకంగా పార్కులతో సుందరీకరణ చేస్తే సరిపోదు, ప్రజలకు నేర్చుకునే విధంగా చేయాలని కాబట్టి ప్రజలకు అదే హామీ ఇస్తారు. సార్ మేము చేసింది అభివృద్ధి అంటే రాజమండ్రిని ఎంత బాగా డెవలప్ చేసామో ఆవిడ బయటికి వెళ్ళి తెలిస్తే చూస్తుంది సార్. అంటే శనివారం, ఆదివారం అలాగే హాలిడేస్లో మన రాజమండ్రి ప్రజలు ఎవరు రావట్లేదు. రాజమండ్రి చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తారు రాజమండ్రి చూడడానికి. అంటే రాజమండ్రిని అభివృద్ధి చేసినట్టే కాదా అది?
రాజమండ్రికి చారిత్రాత్మక నగరం ఇది. డెఫినెట్ గా దీన్ని చూడడానికి ప్రతి సండే సాటర్డే అసలు కిక్కిరిసిపోయి ఉంటుంది. ఆ రోడ్లో ఉంటే వెళ్ళలేకపోతాం. మీరు కూడా చూస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే సీఎం మీద హత్యా ప్రయత్నం జరిగింది అన్నారు. గురుకురాయి కేసు మీద ఇప్పటి వరకు తెలుగుదేశం మీరు ఎక్కడ రిమైండర్ రిపోర్ట్ లో కూడా ఏది అని పెట్టారు, అది ఇప్పటి వరకు లేదు. సాక్షి అంటే కూడా వదిలేశారు. అది స్టిల్ అది కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పూర్తి ఆధారాలు లేకుండా మనం కామెంట్ చేయలేం దాన్ని. అది మీరు నిర్ణయించుకోవాలి. మీకు తెలుసు కదా. సార్ మా నాయకుడు నిన్నే చెప్పాడు, కామెంట్ చెప్పాడు. పార్లమెంట్ నియోజకవర్గంలో మీకున్న అనుబంధాలు బట్టి మీరు ఏమైనా పర్సనల్గా సొంత ఎజెండా ఏమైనా తయారు చేశారు? సొంత ఎజెండా, నా టాప్ ప్రయారిటీ ఏంటంటే ఈ గోదావరి జలాలు, పరిశుద్ధమైన గోదావరి జలాల్ని ఈ పార్లమెంట్ నియోజకవర్గం అందరికీ కూడా అందించాలనేది ఫస్ట్ నా ప్రయారిటీ. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ ఇప్పటి వరకు 60 to 70% కంప్లీట్ అయినాయి చాలా చోట్ల. మిగతా కూడా కంప్లీట్ చేసి మంచి చక్కని రోడ్స్, డ్రైన్స్ వేయాలి. అది రెండవది. మూడోది ఐటీ హబ్గా చేయాలి రాజమండ్రిని. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. ప్రజలంతా కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అన్ని వెళ్తున్నారు. అలా కాకుండా రాజమండ్రిని ఐటీ హబ్గా చేయాలి. రెండవది మెడికల్ టూరిజం. రాజమండ్రిలో అన్ని వసతులు ఉన్నాయి. వైద్య రంగంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది రాజమండ్రి. ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల వైజాగ్లోనూ, విజయవాడ లేనప్పుడు కూడా సిటీ స్కాన్స్ అన్ని కూడా ఇక్కడ రాజమండ్రి వచ్చాయి. సో దీన్ని రాజమండ్రిని మెడికల్ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి నా ఆలోచన. అదేవిధంగా ఈ చారిత్రాత్మక నగరం సార్ ఇందాక అడిగారు, సత్య గారు అడిగారు, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇది 100 ఏళ్ళ చరిత్ర కలిగిన, 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన నగరం ఇది. హైదరాబాద్ కన్నా కూడా పురాతనమైన నగరం. ఈ నగరంలో చాలా చుట్టుపక్కల మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చక్కగా చేసి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన. అంటే పర్యాటక రంగం, టెంపుల్ టూరిజం రెండు కూడా. ఇది నా ప్రధాన అంశాలు, నా పర్సనల్ ఎజెండా. సిటీకి పరిమితం అవుతున్నారు, దూర ప్రాంతాలనే పట్టించుకోవట్లేదనే చిన్న చర్చ నడుస్తుంది. మీరు కనుక అయితే కనుక దూర ప్రాంత, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలా హామీ? సార్ అంటే ఇవన్నీ కేవలం ఆరోపణలే. అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరిగింది. అన్ని ప్రాంతాలని సమంగా చూశారు. రాజమండ్రిలో కొంత ఫోకస్ ఎక్కువ ఉంది, అది వాస్తవం, అందులో డౌట్ లేదు. అంటే రాజమండ్రి మంచి హిస్టారికల్ సిటీ అండ్ కల్చరల్ క్యాపిటల్. అందువల్ల రాజమండ్రి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను తప్ప మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయాలి, అందులో డౌట్ లేదు. రానున్న రోజుల్లో నేనైతే నా ప్లాన్ ఏంటంటే దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్తో నేను కనుక ఎన్నికైతే కనుక ప్రతి నెలలో నియోజకవర్గాన్ని 7 నియోజకవర్గాల్లో నెలలో ఒకసారైనా సరే తప్పలందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు పత్రికా సమావేశం, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే రేపు 22వ తారీఖు సోమవారం ఉదయం 10:47 నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఆల్రెడీ బీ ఫామ్ అన్నీ కూడా మాకు అందినవి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 3 సెట్ల నామినేషన్ రేపు ఉదయం కలెక్టరేట్ ఆఫీస్లో ఫైలింగ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ పత్రికా అండ్ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము సంక్షేమం అందించి 4,79,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి పేదరికాన్ని 12% నుంచి 4.8% తగ్గించాం. అదేవిధంగా 13,50,000 కోట్లు పెట్టుబడులు రావడంతో 158 పరిశ్రమలు స్థాపించి 4,20,000 ఉద్యోగాల్ని కల్పించాం. అందులో 1,90,000 గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినవి, మిగతావి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు. ఇది మేము చేసిన అభివృద్ధి. మూడోది విద్య. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత అభివృద్ధి విద్యా రంగంలో మేము చేసాం. ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రెనోవేషన్ పూర్తిగా చేసాం. ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ఆల్మోస్ట్ 90% స్కూల్స్లో ఇప్పటికే ఈ రెనోవేషన్ కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకి కూడా అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్తో విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రమే, ఏపీలోనే మాత్రమే జరిగింది.
ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదవాలి అనే సదుద్దేశంతో ఈవెన్ టోఫెల్ లెవెల్ 1ని ప్రైమరీ ఎడ్యుకేషన్లో టోఫెల్ 2ని సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో విద్యకి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఉన్నంత ప్రాముఖ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యాన్ని ప్రజల డోర్ స్టెప్స్కి తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటి దగ్గరే ఉంటూ బీపీ, షుగరు, రక్తహీనత లాంటి కామన్గా వచ్చే జబ్బులను కూడా వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళక్కర్లేకుండా ఇంటి దగ్గరే టెస్ట్ చేయించి వాళ్ళకి తగిన వైద్యాన్ని అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 15,000 విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసాం. అంటే ప్రజలు దూర ప్రాంతానికి వెళ్లకుండా దగ్గరలోనే కామన్గా వచ్చే జబ్బులన్నింటికి కూడా వైద్యాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేసాం. 1200 పిహెచ్సి కొత్తగా ఏర్పాటు చేసాం ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాం. అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇందులో కవర్ అవుతుంది. వైద్యానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. నేను అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు తిరిగాను. విద్యకి వైద్యానికి కూడా ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వాలు ఏవీ లేవు. సాధారణంగా మనిషి దేనికంటే అప్పుల పాలయ్యేది, ఒకటి పిల్లలకి ఉన్నత విద్య చదివించడానికి, రెండోది అనుకోకుండా వచ్చే జబ్బులకి వైద్యం నిమిత్తం అయ్యే ఖర్చుల వల్ల సాధారణంగా అప్పుల పాలవుతారు. ఈ 2 ఆస్పెక్ట్స్ని కూడా వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. అంటే చాలా చక్కగా ఈ 2 కూడా మేము అడ్రస్ చేసి ప్రజల రుణ బాధితులు విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడు కూడా ఈ కాపు నేస్తం కానీ ఇలాంటివి ఏవీ లేవు. అదేవిధంగా మహిళా సాధికారిత, ఈ దేశంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా స్త్రీల ఖాతాలోనే వేశారు. గత ఏ ప్రభుత్వంలోనూ కూడా ఆడవారి ఖాతాల్లో ఒక్క పైసా జమ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాల్లో 70% అంతా కూడా ఆడవారి ఖాతాల్లోనే జమ చేశారు. ఈ విధంగా సుపరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి, ఆయన పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రికి నా వంతు సపోర్ట్ నేను కూడా చేయాలి, ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి అని చెప్పి నేను స్పందించి నేను రాజకీయాల్లోకి వచ్చాను. రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. వై నాట్ 175 అనేది డెఫినెట్గా మేము రుజువు చేస్తాం. అదేవిధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు 25 పార్లమెంట్ సీట్లలో 11 సీట్లు కేవలం బీసీ అభ్యర్థులకి ఇచ్చారు. ఎప్పుడు కూడా పార్లమెంట్ గుమ్మాన్ని కూడా తాకని వెనుకబడిన తరగతుల వారు ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టే దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఇంత అన్ని విధాల అన్ని రంగాల్లోని వారిని అన్ని విధాలా చేయూతిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని కులాల వారికి చేయూత, వాహన మిత్ర, అసలు ఏదేం కాదు 33 పథకాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ కావాలి అని జనాలు జేజేలు పలుకుతున్నారు. ఎక్కడికి నేను 7 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తమ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పట్ల చాలా చక్కగా స్పందిస్తున్నారు. రానున్న రోజుల్లో మేము 25 పార్లమెంట్ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు కూడా గెలుస్తామనే ధీమా నాకు అనిపిస్తుంది.